ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మాలికాపూర్ అత్తమ్మ ఎవరు? శబరిమల మాలికాపూర్ అత్తమ్మ గుడిలో టెంకాయ దొర్లించి వదిలేయడం ఎందుకు? ఇందులోని పరమార్థం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. మాలికాపూర్ అత్తమ్మ దేవి లోకమాత. శరణమయ్యప్ప శబరిమలలోని గల అనుబంధ దేవాలయాల్లో ప్రధాన దేవాలయము మాలికాపూర్ అత్తమ్మ. మలయాళంలో మాలికాపురము అనగా గృహ పైభాగంలో ఉన్న ఊరు అని అర్థం. అలాగే మాలికాపూర్ అత్తమ్మ అనగా గృహం పైభాగంలో ఉన్న ఊరిలో కొలువైన దేవత అని తెలుగు అర్థం. భక్తులు శబరిమల శ్రీకోవెలలో అయ్యప్ప ఆలయ సందర్శన తర్వాత మాలికాపురపు రత్తమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. మాలికాపురపు రత్తమ్మను మూకాంబిక లేదా మంజుమాత అని కూడా పిలుస్తారు. తాంత్రికవేత్తల అభిప్రాయాల ప్రకారము భక్తులు మాలికాపురం దేవతను ఆది పరాశక్తిగా పూజిస్తారు. ఈమె విషయంలో పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. పందల రాజా కథనం ప్రకారము అయ్యప్పన్ కలారి విద్యను నేర్చుకునేందుకు చీరలో పాణికర్ వద్ద శిక్షణ పొందుతారు. ఆ సమయంలో తన గురువు కూతురు లీలా అయ్యప్పను ప్రేమిస్తుంది. ఆమెను వివాహం చేసుకోమని కోరుతుంది. కానీ తాను బ్రహ్మచారి కావడం వల్ల ఆమె కోరికను సున్నితంగా తిరస్కరిస్తారు. కానీ తన వద్దకు కన్నె అయ్యప్పలు రానప్పుడు వివాహమాడుతానని వరం ఇచ్చారు. మరొక కథనం ప్రకారము మాలికాపుర అత్తమ్మ మహిషాసుని సోదరి అని, లోక కంటకురాలైన ఆమెను మణికంఠ స్వామి వధించాడని, శాపం ముగిసిన తర్వాత ఆమె ఒక అందమైన స్త్రీగా అవతరించిందని, మణికంఠ స్వామిని వివాహం చేసుకోమని వేడుకుందని, కానీ ఈ అవతారంలో బ్రహ్మచర్య వ్రతం పాటించడం వలన ఆమె కోరికను సున్నితంగా తిరస్కరిస్తాడు. కానీ ఆమెకు ఒక వాగ్దానం చేశాడు. దాని ప్రకారం కన్య అయ్యప్పలు శబరిమలకు రానప్పుడు ఆమెను వివాహం చేసుకుంటానని వరం ఇచ్చాడు. అంతేకాక ఆమెను శబరిమలలోని తన ఆలయం సమీపంలో కొలువై ఉండమని కోరాడు. ఈ ఆలయము మాలికాపుర అత్తమ్మ ఆలయం అని పిలుస్తారు. మాలికాపురము ఆలయము శబరిమల నుండి కేవలం 100 మీటర్ల దూరంలో చిన్న కొండపై ఉంది. పురాణాల ప్రకారము మాలికాపురం ఆలయము అయ్యప్ప స్వామి స్పర్శతో పునీతమైన మహిషి ఒక దేవతా స్త్రీగా అయ్యప్ప స్వామిని వివాహమాడేందుకు కోసము శాశ్వతమైన నిరీక్షణలో ఉన్న ప్రదేశము. మాలికాపుర అత్తమ్మ ఆలయము ఖ్యాతి అయ్యప్ప స్వామి ఆలయానికి సమానంగా ఉంది. అయ్యప్ప స్వామి తన ఎడమ వైపున మాలికాపుర అత్తమ్మను ప్రతిష్ఠించాలని నిర్దిష్ట సూచన చేశారని నమ్ముతారు. 1952 వరకు అగ్ని ప్రమాదానికి ముందు మాలికాపురం వద్ద పీఠ ప్రతిష్ఠ మాత్రమే ఉండేది. మాలికాపుర అత్తమ్మ విగ్రహాన్ని బ్రహ్మశ్రీ కందరారు మహేశ్వర్ తండ్రి ప్రతిష్ఠించారు. మాలికాపుర అత్తమ్మ దేవికి శంఖ, చక్రం మరియు వరద అభ్యాస ముద్ర ఉన్నాయి. ఆమె విగ్రహము బంగారు గోలికలతో కప్పబడి ఉంటుంది. ఈ ఆలయం కూడా గత శతాబ్దంలో పునరుద్ధరించబడింది. ఇప్పుడు శంఖాకార పైకప్పు మరియు సోపానము బంగారంతో కప్పబడి ఉంది. ఇడుముడి కెట్టులోని పిన్ కెట్టులోని కొబ్బరికాయలలో ఒక కొబ్బరికాయను మాలికాపుర అత్తమ్మకు అర్పించాలి. కొబ్బరికాయ దొర్లించడము ఈ ఆలయంలో భక్తులు పాటించే ప్రధాన ఆచారం. కొబ్బరికాయ నేల మీద దొర్లిస్తూ గుడి చుట్టూ తిప్పిన తర్వాత మాత్రమే అర్పిస్తారు. మెట్టలు, సూత్రాలు, పసుపు కుంకుమ పొడి, పట్టిక బెల్లము, ఎరుపు పట్టు వస్త్రము మరియు తేనె మాలికాపుర అత్తమ్మ దేవికి భక్తి శ్రద్ధలతో అర్పిస్తారు. మకర విలంకు పండుగతో ప్రారంభించి అయ్యప్పన్ తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమయం వచ్చిందని భావించి ఎంతో ఆశతో మాలికాపుర అత్తమ్మ వరుసగా 3 రాత్రులు తన మందిరాన్ని వదిలి ఊరేగింపుగా శరంకుట్టికి వెళుతుంది. దేవి విగ్రహం పాండీ మేళంతో సహా సాంప్రదాయ సంగీతంతో అలంకరించబడిన ఏనుగుపై తీసుకువెళ్తారు. అక్కడ మొదటిసారి
అయ్యప్ప దీక్ష తీసుకున్న కన్యాస్వాములు తమ శబరిమల సందర్శనాన్ని సూచిస్తూ బాణాన్ని శరంకుట్టికి గుచ్చి వెళ్తారు. అది చూసిన దేవి నిరాశతో, దుఃఖంతో తన శాశ్వతమైన నిరీక్షణ కొనసాగించడానికి తిరిగి తన ఆలయానికి వస్తుంది. ఎంతో ఆర్భాటంగా వెళ్ళిన ఊరేగింపు నిశ్శబ్దంగా మలకాపురానికి తిరిగి వస్తుంది. ఇది శరంకుతి వద్ద వేలాది బాణాలను చూసిన దేవి యొక్క దుఃఖాన్ని సూచిస్తుంది. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత కూడా ఆమె భగవంతునిపై ఉన్న ప్రేమ మారలేదు. ఆమె తన కోరికపై విశ్వాసము, ఆశను కోల్పోలేదు. అయ్యప్ప భగవంతుడు ఏనాటికైనా తనను భార్యగా అంగీకరించే రోజు ఖచ్చితంగా వస్తుందని దేవి భావిస్తుంది. ఇందుకోసం ఆశతో ఎదురుచూస్తుంది. శబరిమల మాలికాపురత్తమ్మ గుడిలో టెంకాయ దొర్లించి వదిలేయడం వెనుక ఉన్న పరమార్థం ఏంటో తెలుసుకుందాము. మండల దీక్షలో ఉండి ఇరుముడి కట్టుకొని అందులో నెయ్యి నింపిన ముద్రకాయ, పీచు తీసిన కొబ్బరికాయలు శబరిమలకు అయ్యప్పలు తీసుకువెళ్ళడం ఆచారము. ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగలగొట్టి అందులోని నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయిస్తారు. గుడిలో కాయను కొట్టరు, ఆ కాయను కాల్చేస్తారు. మరొక కొబ్బరికాయ అమ్మవారి గుడిలో అమ్మ గుడి చుట్టూ డొల్లించి కొట్టక ఒక మూలను విడిచి వస్తారు. ఇందులోని పరమార్థం ఏంటంటే ఆధ్యాత్మిక భావన దాగి ఉంది. నెయ్యి నింపని కొబ్బరికాయను అనగా 3 కన్నులు గల నారీకేలంలో స్వచ్ఛమైన భగవత్ ప్రసాదిత జలము ఉండును. ఈ కాయను పగలగొట్టరాదు. మనలో దాగి ఉన్న 18 భావనలను ఈ కొబ్బరికాయలో ఇమిడ్చి అమ్మవారి సన్నిధిలో వదిలివేయడమే ఈ చర్యలోని భావన. మాలికాపురత్తమ్మ దేవి సాక్షిగా నాలోని కామ, క్రోధ, లోహ, మోహ, మద మాశ్చర్యాలను సదరు కాయలో బంధించి ఇక్కడే వదిలి పెట్టి వెళ్తున్నానని చెప్పి భక్తులు ఇక్కడ టెంకాయను దొర్లించి నిర్గుణులై పరిశుద్ధులై వెళ్ళడం అనేది అంతరార్థం. నారీకేలము ఈశ్వర విష్ణు సంబంధితమైనది. టెంకాయపై నిలువుచారలు విష్ణు రూపమైతే కొబ్బరికాయపై ఉన్న 3 కన్నులు శివరూపము. కొబ్బరికాయలోని అహం అనే నీటిని తీసి హరిహరులకిష్టమైన నెయ్యినందులో నింపి స్వామికి ఆ నెయ్యే నా జీవమని అభిషేకంకు ఇస్తారు. ఆయన తృప్తితో మన జీవాన్ని తిరిగి ప్రసాద రూపంలో మనకిస్తారు. పిదప జీవస్థమైన కాయను మంటలో వేసి కాలుస్తారు. శబరిమల యాత్ర చేసి వచ్చువారు పుణ్యజీవులై పరిశుద్ధ శరీరంతో లోన దుర్గుణాలని పోగొట్టుకొని సద్గుణులై పరమ పావన రూపులై వస్తారని అర్థం.